మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. మీ పాదాల దగ్గర సజీవులుగా ఉండి ఈ రీతిగా మీ మాట వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఆగిపోకుండా సాగిపోయే సంవత్సరంగా మేము సాగిపోయే వారంగా ప్రభువా, నీ కొరకు మునుముందుకు కొనసాగే వారంగా అన్ని విషయాల్లో మమ్మల్ని దీవించండి. ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడుగా మీ దాసుని మరుగుపరిచి మీ జీవవాక్కును మాకు దయచేసి మహిమ పొందమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, పేజ్ నంబర్ 312. రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పట్టణపు గుమ్మము నొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారిని ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదము. ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనము మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునకును ఐగుప్తుల రాజునకును బత్తెమిచ్చున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదల్లోనైనను దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలనుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్టు రోగులు వద్దకు వచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరుకున్న నేల మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదామని రండి అని ఒకరితో చాలండి. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఒక కథలాగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ మనకు నలుగురు కుష్ఠరోగులు కనబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృత్తాంతం బహుశా చాలా మందికి చదివిన మాటే. అయితే తిరిగి అయినప్పటికీ ఈ మాటలను ధ్యానం చేయడానికి గల కారణం ఏంటంటే,
వినండి, ఈ సంవత్సరం ఆగిపోకుండా సాగిపోయే సంవత్సరంగా నేను ముందే చెప్పాను. కొన్ని వారాలు లేదా కొన్ని ఎప్పటి వరకు అన్నది తెలియదు, కానీ ప్రభు చిత్తం. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ నెల మనం కొన్ని ధ్యానాలుగా సాగిపోవడానికి గల విషయాలు ఏంటో కొంతమంది వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పోయిన వారం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? యెహోషువను జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ కొనసాగినప్పుడు దేవుడు ఏ రీతిగా యెహోషువను వాగ్దాన దేశానికి నడిపించాడో, తనతో పాటు తన వారిని కూడా తీసుకువెళ్ళడానికి యెహోషువకు దేవుడు ఏం చేశాడు అంటే సహాయం చేశాడు. ఆగిపోయినట్లయితే భయాన్ని బట్టి, ఒంటరితనాన్ని బట్టి ఆగిపోతే యెహోషువ ద్వారా ఆ వాగ్దాన దేశంలోకి వారు అడుగు పెట్టగలిగేవారా అంటే అడుగు పెట్టేవారు కాదు. అందుకే గత వైఫల్యాలని వినాలి తమ్ములు వినండి. గత వైఫల్యాలను బట్టి ఆగిపోయే ఆలోచనలు గనక ఒకవేళ మనకుంటే, తిరిగి మనకొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి ఆగిపోవద్దు, సాగిపోదాం అని చెప్పి గత వారం దేవుడు మాట్లాడినట్లుగా ఇక్కడ మరొక కొంతమంది వ్యక్తులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారెవరు అంటే ఇక్కడ యుద్ధం చేసేటటువంటి పరాక్రమవంతులైనటువంటి వారు కాదు, కానీ వారెవరు అంటే నలుగురు కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు. ఆలోచన చేస్తే ఏమండి, వారు ఆగిపోవడానికి ఏమన్నా కారణాలు ఆలోచన చేద్దామా అని అంటే, కుష్ఠవ్యాధి గల వారిని ఆ దినాల్లో బహుభయంకరమైనటువంటి పాపులుగా, బహుభయంకరమైనటువంటి వ్యక్తులుగా, వారు ఉన్నటువంటి నివాసం చేసే ప్రాంతానికి బహుదూరంగా ఉంచేటటువంటి వారు. వినాలి, అంత మాత్రమే కాదు, ఒకవేళ పొరపాటున గనక వారు ఊరిలోకి వచ్చినా, పొరపాటున గనక ఎవరినైనా తాకినా, పొరపాటున ఎవరి ముందుకైనా వచ్చినా ఖచ్చితంగా వారిని రాళ్లతో కట్టి చంపేటటువంటి దినాలు ఆ దినాలు. అంతవరకు ఎందుకు, యేసు ప్రభువ వచ్చిన దినాల వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆలోచన చేస్తే వీళ్ళు అంటారు, అక్కడ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారు ఈ సంఘటన జరిగింది అని ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి మనం 6వ అధ్యాయంలోకి వెళ్తే, 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి క్షామం అంటే కరువు కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట, మాట్లాడుతుంది పావురం గురించి కాదు, పావురపు రెట్ట, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలుగాను అమ్మబడెను. వారు అంత కఠినముగా ఏం చేశారంటే సిరియన్లు ఈ ప్రజల్ని ముట్టడి వేశారు. వినాలి, ఎంతగా అంటే వారు క్షామంలో ఉన్నారు, అనగా కరువులో ఉన్నారు. కరువులో ఆఖరికి పావురాయి రెట్ట కూడా అమ్మబడుతోంది, అంత కరువు ఉంది. భయంకరమైనటువంటి కరువు ఉన్నటువంటి దినాల్లో ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తే వీరంట ఏం చేస్తున్నారంటే, మనం పట్టణంలోకి పోదాము రండి అని అనుకుంటున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది, ఆగిపోవడానికి కారణాలు వెతుక్కుంటే ఒకటి కరువు ఉంది, కరువులో ఎక్కడికి వెళ్తారు? రెండవది, వారు వెళ్తే వీళ్ళకున్నటువంటి రోగాన్ని బట్టి వీళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, చంపుతారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఆగిపోవాలి, ముందుకు సాగలేరు. అంత మాత్రమే కాదు, ఇంకా చూస్తే శత్రువులు ఉన్నారు అక్కడ. ముందు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. వినాలి, శత్రువులు ఉన్నారు. ఒకవేళ ఆ దినాన వారు ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ చరిత్ర మనకు వినబడేది కాదు. వారు ఆగలేదు, సాగారు గనుకనే
వారు అనుకున్న మాట ఏంటి అంటే, చూడండి నేను చదువుతాను 3వ వచనంలో, అప్పుడు పట్టణపు గుమ్మము యొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారిని ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చున్నవాళ్ళు, అనగా ఎందుకు ఆగిపోవాలి, ఎందుకు ఇక్కడే చతికిలు పడిపోవాలి, ఎలాగో ఇక్కడ ఉన్నా, అక్కడ అంటాడు పట్టణంలో పోదాము అనుకుంటిమి, పట్టణమందు క్షామమున్నది ఉన్నందున అచ్చట చచ్చిపోదు. వీళ్ళు కరువును వెతుక్కుంటూ వెళ్దాం పదండి అంటున్నారు. ఎందుకు అంటే దానికి కారణం చెప్తున్నారు. ఇచ్చట ఊరక కూర్చున్నా ఇచ్చట ఏమైపోతాం, చచ్చిపోతాం. ఒకవేళ మనము కదలకుండా సాగకుండా ఊరక కూర్చున్నప్పటికీ కూడా మనకు జరిగేది ఏంటో తెలుసా, నష్టమే. ఉన్నారా ఇక్కడే? చాలాసార్లు చాలామంది తమ విధుల నుండి తొలగిపోదామని, తమ పనుల నుండి తొలగిపోదామని, తమ బాధ్యతల నుండి తొలగిపోదామని, దేవుని పని నుండి పరిచయం నుండి దూరంగా మరుగవుదామనుకొని చాలాసార్లు చాలామంది అనుకుంటా ఉంటారు. ఆలోచన చేస్తే అలాంటి వారు ఈరోజు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆగిపోయినా నీకు నష్టమే. ఈ వ్యక్తులు తమ యొక్క బంధకాలను ప్రతికూలతలను గనక చూసుంటే, వినాలి, తమ బంధకాలను గనక చూసుంటే వీరు ముందుకు కొనసాగేవారు కాదు. అదిగో ఆ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత, వారు గుడారంలోకి అడుగుపెట్టిన తర్వాత, అక్కడ ఏ గుడారంలోకి వెళ్ళినా ఏం కనబడుతుందంటే ఆహారము, బంగారము. దేవుని స్తోత్రం చెప్దామా? వీరు దాన్ని తెగించి ఏమైనప్పటికీ నేను సాగిపోతాను, నిందలను లక్ష్య పెట్టక, అవమానాలను లక్ష్య పెట్టక, ప్రతికూలతలను లక్ష్య పెట్టక, మా ముందున్నటువంటి ఆటంకాలను లక్ష్య పెట్టక, అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులను లక్ష్య పెట్టక, మేము మనుషుల వైపు చూడక, శత్రువుల వైపు చూడక, వినబడుతున్నటువంటి మాటల వైపు దృష్టి పెట్టక, మాకు దేవుడిని మీద ఆధారం చేసుకొని ముందుకెళ్దామని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ఈ సంవత్సరం, దేవుడు చెప్తున్నాడు అట్టి వారందరినీ దేవుడు ఈ సంవత్సరం దీవించబోతున్నాడు. ఆమేన్. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం నేర్పిస్తున్నాడు అన్నమాట. ఒకవేళ గత వైఫల్యాల్లో ఆగిపోయిన వ్యక్తిగా ఉంటే మళ్ళీ దేవుడు ఈరోజు నీ ముందుకు తీసుకొస్తూ ఆగక సాగిపోయే అనుభవాల్లోకి రావడానికి, సాగిపోయే సంవత్సరంగా దేవుడు మన ముందుకు ఈ మాటలు తీసుకొస్తున్నాడు. సరే రండి, ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొట్టమొదటగా కొన్ని అనుభవాలు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, వారు చదువుదాం చూడండి 4వ వచనం, పట్టణంలోనికి పోదాం అనుకుంటేమా, పట్టణములో ఏముంది, క్షామమున్నది, అచ్చట చచ్చిపోదాం, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదాం, పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకట్లో వాళ్ళు ఏం చేశారంట, శత్రువుల యొక్క దండులోకి వెళ్ళారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకసారి ఒక మాట చదివాను. ఆ మాటలో 2 వ్యక్తులకు రాజు మరణ శిక్ష విధించాడంట. వినాలి. ఆ 2 వ్యక్తులకు మరణ శిక్ష విధించినప్పుడు ఆ 2 నేరస్తులలో ఒకడు ఏం గమనించాడంటే, రాజుకి, ఎవరినైనా వినండి, రాజుకి తన గుర్రం అంటే బాగా ఇష్టం అని తెలుసుకొని రాజుతో ఒక మాట అన్నాడంట. ఏంటా మాట అంటే, రాజా నీవు నాకు 1 సంవత్సరం టైం ఇస్తే, వినాలిరా, 1 సంవత్సరం టైం ఇస్తే నీకు అత్యంత ఇష్టమైనటువంటి ఆ గుర్రాన్ని నేను ఎగిరేలా చేస్తాను అన్నాడంట. ఎగిరేలా చేస్తాననగానే అసలే రాజుకి గుర్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి రాజు ఏం చేశాడు, అబ్బాబ్బాబ్బా నా గుర్రం ఎగిరేలాగా చేస్తానన్నాడు, సరే 1 సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను అన్నాడంట. వినాలి. అయితే సంవత్సరం టైం ఇస్తున్నానని చెప్పినప్పుడు తర్వాత ఆయనకి చంపకుండా 1 సంవత్సరం టైం ఇవ్వండి అంటే, పక్కన ఉన్నటువంటి ఖైదీ అడుగుతున్నాడు ఇతన్ని, ఏంటి
ఏ ధైర్యంతో గుర్రాన్ని ఎగరేస్తానని చెప్పావు? అసలు అలాంటి ఏమున్నాయి నీ దగ్గర? నిజంగా గుర్రం ఎగురుతుందా? జరగని పని ఎందుకు చెప్పావు అని అడిగినప్పుడు ఈ ఖైదీ అంటున్నాడంట, నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ అది ఏమిటంటే ఈ సంవత్సరంలో ఆ గుర్రం చనిపోవచ్చు. రెండవది ఈ సంవత్సరంలోని ఆ యొక్క రాజు చనిపోవచ్చు. మూడవది ఏమో గుర్రం ఎగరవచ్చు. ఈ సంవత్సరం ఆ 3 ఆప్షన్స్ను పెట్టుకొని నేను ఆ సంవత్సరం అన్నా బ్రతకడానికి అవకాశాన్ని వెతుక్కున్నాను అన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందో లేదో? ఏమిటి అంటే ఏమో ఆ సంవత్సరంలో ఏం జరగవచ్చు? గుర్రం అది ఎగరిచ్చే లోపే, ఎగరాలని అనుకుని రాజు అనుకునే లోపే గుర్రానికి ఏమైనా రోగం రావచ్చు, చనిపోవచ్చు. లేకపోతే ఈ టైం ఇచ్చినటువంటి రాజే ఏమో ఏదో రోగం రావచ్చు, చనిపోవచ్చు. లేదా ఏదో జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు, ఏదో జరగవచ్చు, చనిపోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆయనకున్న ఆశ ఏంటంటే ఎలాగో చచ్చిపోతాడు, కానీ ఈయనకు ఒకవేళ సంవత్సరంలో ముందే ఈ యొక్క పర్మిషన్ తీసుకోపోతే ముందే చచ్చిపోతాడు. ఆ చనిపోయేది ఏదో ఎప్పుడు చనిపోతాడు? 1 సంవత్సరం తర్వాత చచ్చిపోతాడు. అంటే ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశానంటే ఒక నిరీక్షణ, అర్థమైందో లేదో, 1 సంవత్సర కాలం నిరీక్షణ ఆ వ్యక్తిని తన ప్రాణాపాయ స్థితి నుండి తప్పించింది. ఈరోజు చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనకు నిజంగా చెప్పాలంటే నిరీక్షణ లేదు. ఎందుకు అంటే ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు మన నిరీక్షణ లేదన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు బాగోనప్పుడు, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు ఆందోళనకరంగా అనిపించినప్పుడు, కొన్నిసార్లు అవకాశాలు లేనటువంటి పనులు మన జీవితాల్లో జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది జరుగుద్దా? ఇది సాధ్యమేనా? ఇలా అవుతుందా? నిజంగా దేవుడు చేస్తాడా? కానీ వాస్తవానికి మనకు లేని నిరీక్షణ ఈరోజు చాలామంది అన్యులకి వారుకున్నటువంటి వాటి మీద నిరీక్షణ. అందుకే గమనిస్తున్నారు లేదో, ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అన్య ఆరాధనలు జరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే వారు ఎలాగ దాంట్లో పెంపొందించాలా, ఎలాగ డెవలప్ అవ్వాలా, ఎలాగ అభివృద్ధిలోకి రావాలా, ఎలాగ మేము ఇంకా మా యొక్క వాటిని మేము డెవలప్ చేసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ క్రైస్తవుడు ఎలా ఉన్నాడు అంటే చల్లారిపోయి ఉన్నాడు. క్రైస్తవుడే నిరీక్షణ లేని వ్యక్తిగా బ్రతుకుతున్నాడు ఈరోజు. అందుకే ఇక్కడ గమనిస్తే, నిజంగా ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి 4 కుష్టు రోగులు ఒకవేళ కనుక వారు అంటున్నారు పట్టణంలోకి వెళ్దాం పదండి, మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఏం జరుగుద్దో తెలుసా? ఎలాగో చనిపోతాం. అదేదో క్షామంలోకి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోదాం, లేకపోతే ఆ దండులో ఉన్న వాళ్ళు మనం చంపేస్తారు, ఏ రీతిగానైనా మనకు చావు తప్పదు. అయితే ఒకవేళ ఏమో ఒక నిరీక్షణతో ముందుకు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నిజంగా మనం అనుకుంటాం మనం ఎలా బ్రతకడానికి ఆలోచన చేస్తాం. ఎఫెసీ పత్రిక ఈ మాటని ఇలా ఉంచి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చెప్పండి ఏమై ఉన్నాం? చెప్పండి, అందరు చెప్పాలి. ఏమై ఉన్నాం మనం? ఆల్రెడీ మన యొక్క ఉనికి ఏమిటి అంటే చచ్చిన వారమని బైబిల్ సెలవిస్తోంది. కొత్తగా చనిపోవాల్సిందేం లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణమే. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. మన దురాశల చేత మనమంట ఏడవబడుతున్నాం. ఎందుకు అంటే అనేక దేశాల్లో గమనిస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారంటే దేశాల మీద దాడి చేస్తున్నారు. తాలిబాన్లు గానో టెర్రరిస్టులు గానో ఇలాంటి వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ వ్యక్తులను ఏం చేస్తున్నారు తెలుసా? పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నారు. శత్రువు దొరికితే చాలు, శత్రువు చేతికి చిక్కుతే చాలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఒక లేడీ సోల్జర్, అంటే ఒక సైనికురాల్ని
ఆమె ఆమె సంవత్సరం అయిపోయింది కదా, ఆమెను బంధించినటువంటి ఒక వీడియోని పెట్టి ఆమె ఎదురు చూస్తుందంట, ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసి తను విడిపిస్తుందేమో. ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఆమె చాలా ఆర్తంగా, చాలా దీనంగా అడుగుతుంది, నన్ను విడిపించండి, నన్ను ఇక్కడ ఒక చీకటి దాంట్లో పడేశారు అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నంటే, శత్రువు చేతికి చిక్కితే బ్రతుకుతామన్న ఆశ లేదు, శత్రువు చేతికి చిక్కితే విడిపించబడతామన్నటువంటి ఆశ లేదు. అలాగే అసలు మన ఉనికి ఏంటో తెలుసా? మనం చచ్చిన వారం. ఎందుకు? మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన. ఏమండి, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నువ్వు బ్రతకడానికి రావాలి. ఎందుకు రావాలి అంటే నీ యొక్క పాపము నుండి, నీ యొక్క అపరాధముల నుండి, నీ దోషము నుండి, ఆ మరణం నుండి, ఆ శాపము నుండి, ఆ యొక్క నరకము నుండి విడిపించబడడానికి ఈ లోకానికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదండి, ప్రభు దగ్గరికి నేను రాను అంటే, మన ప్రభువుని నేను అంగీకరించనంటే మన స్టేటస్ ఏంటో తెలుసా? పేరు పక్కన నువ్వు ఎంఎస్ పెట్టుకో, ఎంఫిల్ పెట్టుకో, పిహెచ్డి పెట్టుకో, బీటెక్ పెట్టుకో, ఎంటెక్ పెట్టుకో, ఇంకే డిగ్రీ అన్నా పెట్టుకో, కానీ దేవుని దృష్టిలో మనం ఎవరో తెలుసా? చచ్చిన వారం. ప్రభువు లేని జీవితాల్లో వారెవరో అంటే చచ్చిన వారు. లేకపోతే ఏ తోక మన పేరుకి తోక ఉన్నప్పటికీ, డిగ్రీలు ఉన్నప్పటికీ, మనకున్నటువంటి కులాలు ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరో అంటే చచ్చిన వారం. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను దాని నుండి విడిపించబడ్డానికి ఒకే ఒక మార్గం. అదేమిటి అంటే రండి, అదే ఎఫ్ఎస్సి పత్రిక మనం చదువుకున్నట్లయితే 7వ వచనం చదువుదామా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ పెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు గాని దేవుని వరమే. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు మనకిచ్చినటువంటి వరం ఏంటంటే విశ్వాసం. అందుకే చూడండి, ఈ ఉదయకాలం ఈ చెల్లో మనము దేవుడు మనల్ని ప్రేమించి మనలో విశ్వాసం అనే బీజాన్ని నాటి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు చిన్నలు ఉన్నారు, వారి తల్లిదండ్రులను బట్టి వారు రాగలిగారు. అలాగే ఇక్కడ ఎంతో మంది సహోదరులు ఉన్నారు, వారు ఆయా సమయాల్లో ఎవరో ఒకరి ద్వారా సువార్త వినిపించబడి ఆ యొక్క పాత్రగా సేవకుడు వాడబడి ఉండొచ్చు, ఆ యొక్క పాత్రగా తల్లి వాడబడి ఉండొచ్చు, ఆ యొక్క పాత్రగా నాన్న వాడబడి ఉండొచ్చు, అన్న వాడబడి ఉండొచ్చు, అక్క వాడబడి ఉండొచ్చు, చెల్లెళ్ళు వాడబడి ఉండొచ్చు, లేకపోతే ఏ స్నేహితురాలు వాడబడి ఉండొచ్చు. వారు వాడబడ్డారు, కానీ విశ్వాసం మాత్రం నీ ముందుకు ఎలా వచ్చిందో తెలుసా? అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు ఏమిచ్చాడు? విశ్వాసం అనే వరం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇంత చలిలో, ఎంత ఉదయకాలం, నువ్వే ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకున్నావు అంటే కారణం ఒకటే, దేవుడు నిన్ను చచ్చిన స్థితి నుండి విడిపించి ఆ వరాన్ని నీకు ప్రసాదించాడు. పూర్వం మనం చదువుకున్నటువంటి కథలలో, చరిత్రల్లో ఏం చేసేవారు అంటే వరాల కోసం ఏం చేసేవాళ్ళు? తపస్సులు చేసేవారు. దానికి అనేకమైనటువంటి కథలు, చరిత్రలు వినబడుతూ ఉండే, మనం ఆరాధించినటువంటి, ఒకప్పుడు మనం ఎరగని స్థితిలో ఆరాధించినటువంటి వారి యొక్క చరిత్రలు చూసినప్పుడు తపస్సులు చేసి సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తే వారు ఏం పొందుకునేవారంట అంటే వరాలు పొందుకునేవారంట. కానీ ఏమీ అడగకుండా, ఏమి మనం ప్రయాసపడకుండా, ఏమి మనం కష్టపడకుండా మనకు దేవుడు ఏమి ఇచ్చేశాడో తెలుసా? వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్దావా? అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, ఇది మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది మన వలన కలిగినది కాదు, కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే, కృప చేతనే మీరు ఏమై ఉన్నారంటే రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఉంచు,
ఆగిపోవద్దు, సాగిపోదాం. సాగిపోవడానికి దేవుడు ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో అనుగ్రహించి మనం సాగిపోవాలంటే ఎక్కడికో వెళ్దామని అనుకుంటాము, కానీ సాగిపోవాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని రాజ్యము కొరకు, దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు. దేవుడు నీ జీవితంలో పూనుకొని ఏదైనా కార్యం చేసేంత వరకు నువ్వేం చేయాలో తెలుసా? సాగిపోవాలి, సాగిపోవాలి. అందుకే ఆ నలుగురు వచ్చి ఆలోచన చేస్తే కుష్టు రోగులంట ఆగిపోయి ఉంటే ఈరోజు వారి గురించి ఎందుకు చెప్పుకునే వాళ్ళం? ఏమండి, చెప్పుకుంటే అబ్రహాం గురించి చెప్పుకోవాలి, ఇసాక్ గురించి చెప్పుకోవాలి, యాకోబు గురించి చెప్పుకోవాలి, ఇంకా ఎందరో భక్తుల గురించి చెప్పుకోవాలి, పౌలు గురించి చెప్పుకోవాలి, ఇంకా మించి ఇంకా అనేకులు భక్తులు, ఎంతో మంది భక్తురాళ్ళు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారు అందరి గురించి చెప్పుకోవాలి. విచిత్రం ఏంటంటే ఒక ఊరిలో ఉన్నటువంటి నలుగురు కుష్టు రోగుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఉన్నారా ఇక్కడే? నలుగురు కుష్టు రోగుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈరోజు ఒక్కొక్కసారి సంఘంలో కూడా కొంతమంది వ్యక్తులు రాకపోతే ఏ విధమైనటువంటి ఫోన్ కాల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. రీజన్ ఏంటంటే వారు ఉనికిలో లేనివారు, గుర్తింపులో లేనివారు. ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఎందుకు అంటే ఎవరైతే సేవకుడికి, ఎవరైతే సంఘానికి, ఎవరైతే వాక్యానికి, ఎవరైతే దేవుని యొక్క సేవకు దగ్గరగా ఉంటారో వారు ఉనికిలో ఉంటారు, జ్ఞప్తికలో ఉంటారు. వారు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయబడతారు. ఒక చిన్న కష్టం వచ్చినా వారి కొరకు పరుగులెత్తేవారు అనేకులు కనబడతారు. కానీ అసలు గుర్తింపు లేకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో భక్తి చేస్తున్నాం అనుకునే వారికి కష్టం వచ్చినప్పుడు పలకరించేవారు కనపడరు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మొన్న ఈ మధ్య కాలంలో మన దగ్గరకు ఒక దైవ సేవకుడు వచ్చేవారు, స్టీవెన్ గారు. ఆ స్టీవెన్ గారు యొక్క ఆదరణ కూడిక, అనగా వారి కుటుంబం యొక్క ఆదరణ కూడికి మేము వెళ్ళాం. జనరల్గా ఆలోచన చేస్తే మాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, స్టీవెన్ అంకులు మాకు చిన్నతనం నుండి తెలుసు. ఆ చనువును బట్టి కొన్నిసార్లు ఆయన చనువుగా మాట్లాడేస్తూ ఉంటారు, పేరు పెట్టి పిలవడం, లేకపోతే వాక్యానికి ఆయనంతగా ఆయన వచ్చి నిలబడిపోవడం, సమయం తీసుకోవడం, అలా చేస్తూ ఉండేవారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఆదరణ కూడిక, ఆయన యొక్క కుటుంబంలో ఆదరణ కూడిక కొరకు ఆయన చనిపోయిన తర్వాత వెళ్తే మాకు ఆశ్చర్యమైన విషయం ఏమనిపించిందో తెలుసా? ఆయన యొక్క సహోదరులు, సొంత అన్నలు, కుటుంబీకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గృహాల నుంచి బయటికి రాలేదు. పాపం ఆయనకు 3 కుమార్తెలు. ఎంత అసలు 3 కుమార్తెలు నిలబడి ఆ యొక్క మొత్తం అంతా చక్కబెట్టారండి. అదొక గొప్ప విషయం. అయితే రెండో గొప్ప విషయం ఏంటో తెలుసా? హైదరాబాద్ నుండి, ముంబై నుండి, దూర ప్రాంతాల నుండి సేవకులు వచ్చారు. సేవకులు రావడం గొప్ప విషయం కాదు. వచ్చి స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఆ యొక్క సేవకులు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సేవలు ఉన్నాయి, కానీ ఆ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్క సొంత అన్నలు అయినటువంటి వారు కుటుంబం ఏమో ఇంట్లోంచి బయటికి రావడానికి 10 సార్లు బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి అంటే కుమార్తెలు కూడా వెళ్ళి ప్రతిసారి పిలుస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు రావట్లేదు. ఆయన గొప్పతనం ఆ ఇంట్లో ఉన్న వారికి తెలియలేదు. కానీ ఎంత గొప్ప విషయం తెలుసా? అసలు ఎంతమంది సేవకులు వచ్చారో, ఎంతో ఘనంగా, ఎంతో ఆర్భాటంగా జరిగింది. ఇది ఎలా సాధ్యమైందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన భౌతికమైనటువంటి బంధువులు, భౌతికమైనటువంటి కుటుంబాన్ని సంపాదించుకోలేకపోయారేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం ఎంతో గొప్పగా సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఒక మాట చెప్పనా, నేను కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, స్టీవెన్ అంకుల్ ఎంతమంది ప్రేమిస్తున్నారా అని, ఎంతమంది ప్రేమిస్తున్నారా అని. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? మనం చాలాసార్లు ఆగిపోవడానికి ఏమి ఎదుగుతామంటే కారణాలు వాళ్ళు అంటాం, వీళ్ళు అంటాం. ఆగిపోవడానికి చాలాసార్లు మనుషులను చూస్తాం, మనుషుల వైపు లక్ష్య పెడతాం. అయితే మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులను సంపాదించుకొని మన కొరకు ప్రార్థించే వారిని సంపాదించుకున్న దానికంటే మించింది మరి ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, చాలా మంది బంధువులు ఎక్కడ ఫీల్ అవుతారు అని చెప్పేసి అన్ని అన్యాచారాల్లో పాల్గొంటూ ఉంటారు. రక్షించబడి కూడా వెళ్ళకూడని స్థలాలకు వెళ్తారు.
ఉండకూడని స్థలాల్లో ఉంటారు. అసలు ఆదివారాల ఆరాధనలు మానేసి మరి బంధువులకి ఇళ్ళకి పరుగులెత్తేవారు ఉన్నారు. ఎందుకో తెలుసా? మనుషులను సంతోష పెట్టడానికి, ఇంటి వారిని సంతోష పెట్టడానికి. నేను ఎప్పుడో చిన్నతనంలో స్టీవెన్ అంకుల్ ఇంటికి వెళ్తే ఏదో సందర్భంలో అమ్మగారితో వెళ్ళినట్టు గుర్తు. నేను పెద్దగా వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఏమి లేదో తెలుసా? నేను చూసిన రోజుల్లో ప్లాస్టింగ్ లేదు, ఇప్పటికీ ప్లాస్టింగ్ లేదు. గోడలన్నీ పగిలిపోయి ఇల్లంతా పగిలిపోయి ఉంది. అయితే భౌతికమైనటువంటి ఇల్లు లేదేమో కానీ ఆయన ఏం సంపాదించుకున్నాడో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణాన్ని ఆయన సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? మనం చాలాసార్లు అనుకుంటాం గతంలో, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తాను, గతంలో వారి వైఫల్యాలు చూస్తాం, వారి కలిగినటువంటి అవలక్షణాలు చూస్తాం, వారు వేసిన నిందలు చూస్తాం, అక్కడే ఆగిపోతాం. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఆగిపోవద్దు, సాగిపో. ప్రభువు కొరకు ఎవరైతే ఒక స్టెప్ ముందుకేస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకే ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం. ఒకవేళ ఆగిపోతే ఏంటి లాభం? నువ్వు గుర్తింపులోకి ఉండవు, మరుగైపోతావు, నిన్నెవరు పట్టించుకోరు, నీ గురించి ఆలోచించేవారు ఉండరు. ఆగిపోతే ఏమిటి? ఎవరికి లాభం? నీవే నష్టపోతావు. అసలు నష్టానికా దేవుడు మనం ఏర్పరచుకుంది? కాదు కాదు కాదు. దేవుడు మన జీవితంలో ఎంతో మేలు చేసి మన జీవితంలో ఆయన కృప ద్వారా విశ్వాసమును నాటడానికి, ఆయనే దేవుడు అని తెలుసుకోవడానికి మన కనులు తెరిచాడు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఈ ఫస్ట్ ఫ్రంట్ లైన్లో కూర్చున్నారు కదా, ఈ చిన్నపిల్లలు మొదలుకొని వెనకున్నటువంటి పెద్దల వరకు కూడా నాకు ప్రభు ఎవరో తెలియదని చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. అయితే ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో పూనుకొని ఏదైనా కార్యం నువ్వు చూడాలి అనుకుంటే సాగిపోదాం. ఎవరితో సాగిపోదామో తెలుసా? ప్రభువుతో సాగిపోదాం. ప్రభువు యొక్క అప్పగించినటువంటి సేవకులతో పనిలో పరిచయలో సాగిపోదాం. దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకే రండి, గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఓ చక్కని మాట ఉంది. 14వ అధ్యాయం మూలవాక్యాన్ని అలాగే ఉంచండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పేతురు గారిని అక్కడ మనం గమనిస్తే ముందు ఏం జరిగింది? ఆ యొక్క దోణిలో ఈ శిష్యులు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? గాలి తుఫాను కలిగింది. వీరందరూ భయపడిపోతున్నారు. వినాలి. అప్పుడు వారు భయపడిపోతా ఉంటే వారి మధ్యకి ఎవరు వచ్చారంట? ప్రభు వచ్చాడంట. ప్రభు వస్తే ప్రభు వచ్చి పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, ధైర్యము తెచ్చుకోండి. ఎందుకంటే వచ్చింది ఎవరు అంటే నేనే. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ నువ్వు ఏ గాలి తుఫానుల చేత కొట్టబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ దినము కూడా ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, ప్రభువు నీతో చెప్తున్నటువంటి ఒక శుభవచనం ఏంటో తెలుసా? భయపడొద్దు, ధైర్యము తెచ్చుకోనండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలో తెలుసా? ఒకవేళ అది తుఫాను అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, పరిస్థితులు వేదనకరంగా ఉండొచ్చు, నిందలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభు నీతో ఉంటే, ప్రభువుతో నీవుంటే
నీకెల్లప్పుడు కూడా ఏమిటో తెలుసా? ధైర్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఇక్కడ గమనిస్తే ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే. అప్పుడు పేతురు గారు ఏం చేశారు? ప్రభువా నీవైతే నీటి మీద ఏం చేస్తానన్నాడు? ఆయన నడుస్తానన్నాడు. కానీ ఎప్పటిదాకా నడిచాడు చెప్పండి? ప్రభువును చూస్తున్నంతసేపు నడిచాడు. ప్రభువును చూస్తున్నంతసేపు నడిచాడు. ఎప్పుడైతే నీళ్లను చూశాడో ఆయన ఏమయ్యాడంట? మునిగిపోసాగాడంట. వినండి వినండి వినండి. ఇప్పుడు కూడా అందుకే పౌలు గారు ఏమంటారంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట ఏంటి? నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నా గురి, నా గమ్యం, నేను చూస్తున్న నా యొక్క చూపు ఎవరి వైపు ఉందో తెలుసా? ఆ దేవుని వైపే. ఈరోజు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? నిలబడుతున్నప్పుడు లేకపోతే దేవుని పనిలో కొనసాగుతున్నప్పుడు మనకి ఏదో ఒక మాట ఖచ్చితంగా వినబడుతుంది. ఖచ్చితంగా వినబడినప్పుడు నీవు దేవుని వైపు చూస్తూ నడవాలి, కానీ అన్న మాట వైపు చూస్తే ఆగిపోతావు. ఆగిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. ఏదేనులో మొట్టమొదటి పాపం రావడానికి కారణం ఏంటి? చక్కగా ఏదేను దేవుడు నాటాడు. దానిలో ఆదామును హవ్వను చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఉంది. రోజు దేవునితో సంభాషణ చేస్తున్నారు. ఎంత బాగా సాగుతుందో. కానీ ఒక్కసారి వారికి అన్యస్వరం వినబడింది. అన్యస్వరం విన్నప్పుడు ఏం జరిగిందంటే వారిలోకి పాపం ప్రవేశించింది. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? ఈరోజు ఈ సంవత్సరం, ఒకవేళ గత సంవత్సరం నీ చెవిని ఎవరికి ఇచ్చావో నాకు తెలీదు, అందుకే నష్టపోయావేమో నాకు తెలియదు. ఇప్పటి నుండైనా దేవుని స్వరం వినే వ్యక్తిగా, దేవుని మాట వినే వ్యక్తిగా, దేవుని పరిచర్లో కొనసాగే వ్యక్తిగా, దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా, దేవుని కొరకు ఒక సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా నీ హృదయము దేవునికి అప్పగించుకునే వ్యక్తిగా నువ్వు ఈ సంవత్సరం ఒక కమిట్మెంట్ తీసుకున్నావంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నిన్ను నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆయన అంట నీటి వైపు చూడంగానే మునిగిపోసాగాడంట. లోకం వైపు చూసినా, పాపం వైపు చూసినా, లోకంలో ఉన్నటువంటి చెడు వైపు చూసినా నీవేమైపోతావు తెలుసా? మునిగిపోతావు, మునిగిపోతావు. నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో. 2 పడవల మీద ఏం చేయకూడదంట? కాలు వేయకూడదంట. మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసా? ముఖ్యంగా క్రైస్తవుల పిల్లలకు ముఖ్యంగా ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఓ పక్కేమో పరిశుద్ధత అనే పడవలో కాలేస్తారు, మరో పక్కేమో పాపం అనే పడవలో కాలేస్తారు. అర్థమైందో లేదో? పరిశుద్ధత అంటే ఏమిటో తెలుసా? వారికి ఎప్పుడు కూడా వాక్యాలు వినబడతా ఉంటాయి. దేవుడేంటో తెలుసు, దేవుని భయం ఏంటో తెలుసు, ఎలా నడవాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఇది వినబడుతున్నప్పుడల్లా అలా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. చేయరని నేను అన్ను, చేస్తారు. కానీ వారు దేవుని ప్రజలతో కానీ, ఇంటిలో కానీ, వారి ప్రార్థనా సమయం కానీ కొద్దిగా ఉన్నందున ఒక కాలు మాత్రమే ఒక పడవలో ఉంది. మరి లోకంలో ఎక్కువ సమయం గడుపుతున్నందున ఇంకొక కాలు ఎక్కడుంది చెప్పండి? మరొక పడవలో ఉంది. 2 పడవల మీద కాలేస్తే ఏమవుద్ది తెలుసా? మునిగిపోతాం. అదే 2 పడవలు, యేసు అనే ఒక పడవ ఉంది, దానికి చిల్లు లేదు. ఎందుకంటే ఆయనలో వెతుకుదామన్నా పాపం లేదు, వెతుకుదామన్నా లోపము లేదు. ఇంకొక పడవలో పాపం అనే కన్నం ఉంది. ఒకవేళ నువ్వు ఒక పడవ మీద కాలుంది, ఇంకొక పడవ మీద ఒక కాలుంది, ఒక పడవ మునిగిపోతుంది, మరొక పడవ తేలుతూ ఉంది. యేసు అనే పడవ తేలుతూ ఉంది, పాపం అనే పడవ మునిగిపోతుంది. దేంట్లోకి ఎక్కడానికి ఇష్టపడతావు? యవనస్తులారా మిమ్మల్ని దేంట్లోకి ఎక్కడానికి ఇష్టపడతావు చెప్పండి? ఒకవేళ వద్దండి 2 పడవల మీద కాలేయకూడదని విన్నాను, ఏమైతే అయింది, కానీ ఈ పాపం అనే పడవలో కాలేస్తాను అనుకుంటే ఏమవుద్ది? మునిగిపోతాం. ఇప్పుడు చూడండి, మీ ముందు 2 చాయిసెస్ పెట్టాను నేను. ఏంటి ఆ చాయిస్ అంటే, ఒకటి అయితే పాపం అన్న పడవ ఎక్కాలి, లేకపోతే యేసు అన్న పడవ ఎక్కాలి. 2 పడవల మీద కాలేసినా ఏమవుద్ది? మునిగిపోతాం. లేదు లేదు లేదు, నాకు 2 పడవల మీద కాలేయకూడదని చెప్పారండి, అందుకే నేను పాపం అనే పడగలో కాలేస్తానంటే ఏమవుద్ది? అయినప్పటికీ కూడా మునిగిపోతావు. నీకున్న ఒకే ఒక చాయిస్,
నువ్వు రక్షించబడాలంటే, క్షేమంగా ఉండాలంటే అదేంటో తెలుసా? యేసు అనే పడవలో నీవు కాలు వేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పేతురు గారు నీటి వైపు చూసినప్పుడు ఏమైపోయారో తెలుసా? మునిగిపోసాగాడు. నీటి వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు దాకా నడిచి యేసు ప్రభు వారు నడిచే వచ్చారుగా, అప్పుడు దాకా యేసు ప్రభు ఆయన్ని కూడా నడిపించాడుగా. కానీ యేసు శక్తిని ఆశ్రయించక, అందుకే చాలా మంది అంట పైకి చెబుతారు కానీ భక్తి గలవారులాగా కనబడతారు కానీ దేవుని శక్తిని వారు ఏం చేయలేరంట, ఆశ్రయించలేరు. ఉన్నారా ఇక్కడే? గత సంవత్సరం ఎందుకు వైఫల్యాలలో కొనసాగావో ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ ప్రభువుకు సరైనటువంటి సమయం ఇవ్వలేదేమో, ప్రభువుకి నీ హృదయం ఇవ్వలేదేమో, ప్రభు పదే 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 నీ హృదయాన్ని తడుతున్నా, దేవుని మాట చదువుతూ నిన్ను ప్రేరేపిస్తున్నా, దేవుని మాట నీ యొద్దకు వస్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఇంకా అలక్ష్యం చేసుకుంటూ వచ్చి వైఫల్యాల గుండా వెళ్ళేవేమో నాకు తెలీదు. కానీ మళ్ళీ ప్రభువు చెప్తున్న మాట నేను ఎప్పుడు చెప్తాను, ప్రభు ఎవరో తెలుసా? ది గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ ముందు ఒక అవకాశాన్ని మరీ ఒకసారి ఇస్తూ ఉన్నాడు. అవకాశాలంట ఎలా వస్తాయో తెలుసా? గుమ్మాల ద్వారా వస్తాయంట. అవకాశాలు ఎలా పోతాయో తెలుసా? చెప్పండి. కాదు, కిటికీల ద్వారా వస్తాయంట. ఎలా పోతాయంట? గుమ్మాల ద్వారా పోతాయంట. అంటే వచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసి, ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ ఉద్యోగానికి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఈ ఉద్యోగం మీకు ఇస్తాను అని చెప్పారంట. చాలా సంతోషిస్తే ఆయన అన్నాడంట, ఇంటర్వ్యూ చేసిన అయినటువంటి ఈ వ్యక్తిని అడిగాడంట, నీ ఈమెయిల్ ఐడి ఇస్తే నేను దీన్ని ఎంటర్ చేసుకుంటాను అని అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పిన మాట, నాకు ఈమెయిల్ లేదండి, ఈమెయిల్ లేదు, నాకు సొంతగా కంప్యూటర్ కూడా లేదు, ఈమెయిల్ కూడా లేదు అని చెప్తే, ఉద్యోగం కన్ఫర్మ్ అని చెప్పిన ఆయన, అయితే సారీ నీకు ఈమెయిలే లేనోడివి, నీకేం ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఉద్యోగం సారీ అని చెప్పేశాడంట. మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారంట. అతను వచ్చి చాలా విచారంగా, ఆయన ఏం చేయాలో అర్థం కాక, ఇంటికి వెళ్ళాలో అర్థం కాక, తన జేబులో 200 రూపాయలు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి కూరగాయలు కొని అది తీసుకొని అమ్మడానికి వెళ్ళాడంట. అమ్మడానికి వెళ్ళి దాన్ని అమ్మితే 400 రూపాయలు వచ్చాయి. ఇదేదో బాగుంది కదా అనుకొని మళ్ళీ ఏం చేశాడంటే అలాగా వ్యాపారం చేస్తూ అలాగా సంపాదించి ఒక స్టేటస్కి వచ్చాడు. ప్రారంభం మాత్రం 200 రూపాయలతోనే. కానీ ఒక పట్టుదల పట్టాడు. ఎందుకంటే ఏదైనా సాధించాలి, సంపాదించాలని ఏదైతే పట్టుదల కలిగి ఉన్నాడో ఆ 200 రూపాయలతో ప్రారంభించినటువంటి వ్యక్తి ఒక ఇన్సూరెన్సు, తన ఓన్గా ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చేంత స్టేటస్లోకి ఎదిగిపోయి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అంతా అయిపోయి ఇన్సూరెన్స్ చేయడానికి అంతా అడిగి, సార్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి అన్నారంట. అతను అన్నాడంట, నా దగ్గర మెయిల్ ఐడి లేదు అని. మెయిల్ ఐడి లేదా? అదేంటి సార్ ఈ రోజులో కూడా మెయిల్ ఐడి లేకపోతే ఏంటి, మెయిల్ ఐడి లేకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా అంటే, ఆయన అన్నాడంట, మెయిల్ ఐడి ఉంటే నా పరిస్థితి ఏంటో చెప్పమంటావా? నేను ఒక సామాన్య ఉద్యోగస్తుడిగా ఉండేవాడిని. మెయిల్ ఐడి లేకపోయినా ఆ రోజు ఒక పట్టుదలతో నేను సాధించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు ఈ స్టేటస్కి వచ్చాను. మెయిల్ ఐడితో సంబంధం లేదు, కానీ నిలబడడానికి ఒక పట్టుదల, ఒక ధైర్యం కావాలని చెప్పాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? ఈరోజు కదుపుతే మనకేం కావాలి చెప్పండి? మొబైలు, కదుపుతే ఆన్లైన్, కదుపుతే ఇది. దేవుణ్ణి విడిచిపెట్టి మన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాం. ఎక్కడుంది సెక్యూరిటీ? ఏ దేశంలో ఉంది? ఏ స్థలంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? ఎవరు ఇవ్వగలరు మనకు సెక్యూరిటీ అంటే? ఒకసారి ఆలోచన చేస్తే కాలిఫోర్నియాలో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కొన్ని 100 ఇల్లులు కాలిపోతూ ఉన్నాయి. వచ్చే ముందు కూడా చూస్తున్నప్పుడు ఒకే ఇల్లు కాలకుండా ఉంది. ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోని రిలీజ్ చేశారు. ఏంటో తెలుసా? చుట్టుపక్కల అన్ని ఇల్లులు కాలిపోయి ఉన్నాయి, ఒక ఇల్లు మాత్రం కాలకుండా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, అదంట ఫైర్ ప్రూఫ్ అంట ఆ ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, మొత్తం
కాలిఫోర్నియా కరెక్టే కదా, కరెక్టే, లాస్ ఏంజల్స్. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఆ యొక్క సేఫ్టీ ఎక్కడ ఉందో తెలుసా? 91వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. మొదట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. అతడు ఎక్కడ నుండి తప్పించబడతాడు తెలుసా? వేటగాని ఊరి నుండి కూడా తప్పించబడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏ చాటున బ్రతుకుతున్నాం చెప్పండి? ఎవరు చాటున బ్రతుకుతున్నాం? దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? అందుకే ప్రభు ఈ రోజు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి, ఎవరి చాటును బట్టి, ఎవరి మాటలను బట్టి, ఎవరి అభ్యంతరాలు బట్టి, ఏ పరిస్థితులు బట్టి, ఏ కొదులు బట్టి ఆగిపోవద్దు. ప్రభువుని బట్టి సాగిపోదాం. ఈ సంవత్సరం ప్రభుకి నీ హృదయం ఇవ్వు. ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీతో నమ్మకంగా నడుస్తాను, నీ పనిలో ఉంటాను, నేను సాకారిగా ఉంటాను, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను, నాకు మీరిచ్చినటువంటి జీవితం మీ కొరకు వినియోగిస్తాను. ఒక తీర్మానం తీసుకొని నువ్వు ప్రభు కొరకు ముందుకు కొనసాగు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? కావాల్సింది ఒక్క అడుగు ముందుకు సాగాలని ఒక తీర్మానం. అందుకే ఆ నలుగురు కుష్ఠరోగులు, వారు ఎవరండి? వారికి ఏమైనా ఉందా? పేరు లేదు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కనబడుతుంది. పేరు లేదు, వారు తీసుకున్నటువంటి తీర్మానం కనబడుతుంది. పేరు లేదు, కానీ ఆఖరికి రాజుకు, ఆ రాజ్యానికి కూడా ఏం తీసుకొచ్చారో తెలుసా? శుభ సమాచారం తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం చెప్దామా? మనం ఎవరితో సువార్త చెప్పాలంటే ఎంత ఆలోచిస్తామో, ఏమనుకుంటారో ఏంటో, ఎక్కడ ఫీల్ అవుతారో, స్నేహం చెడిపోద్దో, బంధుత్వం చెడిపోద్దో, లేకపోతే ఇంకేదో అనుకొని చెప్పేసి దేవుని గురించి ఒక్క మాట చెప్పని వారు అనేకులున్నారు. కానీ వీరు కుష్ఠరోగులు. ఆ ఊరిలోకి అడుగు పెడితే చంపేస్తారు. వారికి ఉన్న పేదరికాన్ని బట్టి చంపబడతారు. అక్కడ ఉన్నటువంటి క్షామాన్ని బట్టి చంపబడతారు. అక్కడ ఉన్నటువంటి శత్రువులు బట్టి చంపబడతారు. అంతెందుకు, శత్రువులే చంపడం కాదు, అసలు కుష్ఠవ్యాధి కలిగిన వారు గ్రామంలోకి వస్తేనే చంపేస్తారు. ఎటు చూసినా చావే వారికి. కానీ చనిపోయారా అంటే కాదు, దీవించబడ్డం మాత్రమే కాదు, ఇతరులకు కూడా దీవెనకరంగా మారారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుష్ఠరోగులే దీవెనకరంగా మారితే ప్రభు రక్తంలో కడగబడి ఆయన సొత్తుగా పిలువబడినటువంటి మనము ఎంతమందికి దీవెనగా మారాలి చెప్పండి? ఎంతమందికి దీవెనగా మారాలి? ఎంతమంది మన ద్వారా దీవించబడాలి? ఎంతమంది ప్రభు దగ్గరికి రావాలి? ఎలాగ మన కుటుంబాలు దేవునితో ఉండాలి అని ఆలోచన చేస్తే మళ్ళీ ప్రభువు చెప్తున్నాడు, సాగిపోయే సంవత్సరంగా ఒక తీర్మానం తీసుకుందాం. ఆమెను చెప్దామా? నేను కొన్ని విషయాలు సాగిపోయే వారికి ఉన్న అనుభవాలు ఏంటో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. అసలు సాగిపోయే అనుభవాలు కలిగిన వారు ఎలా ఉంటారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న సందర్భం అందరికి తెలిసిందే కాబట్టి అక్కడ వారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో ఏం జరిగింది అంటే ఈ మాట చెప్పి తర్వాత సాగిపోయేవారు అనుభవాలు చెప్తాను. ఒకసారి రండి. మరి రాజుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని 5వ వచనం చదువుదాం. సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అక్కడ ఎవ్వరూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేల్ రాజు హిత్తీల రాజులకు, ఐగుప్తు రాజులకు బద్దమిచ్చి ఉన్నాడని సిరియన్తో ఒకరితో ఒకరు చెప్పి ఏం చేశారు తెలుసా? వారందరు ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయారంట. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడుగుతున్నాను, వినండి. నా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ వాళ్ళని తరిమింది ఎవరు? ఈ ప్రజలేమో వాళ్ళు ముట్టడి వేస్తే క్షామంలో ఉండి వారు ఏం చేస్తున్నారంటే భయపడిపోతూ ఉంటే, నలుగురు కుష్ఠవ్యాధులు కలిగిన వారేమో ఆ పట్టణంలోకి అడుగు పెడదామని వారు ముందుకెళ్ళి చూసినప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే ఒక్కడు కూడా కనపడట్లేదు ఆ దండులో.
అరే ఏంటి కనపట్లేదని వెతుకుతా ఉంటే దానికి పరిశుద్ధ గ్రంథం చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? శత్రువులైతే చుట్టుముట్టారు కానీ దేవుడంట గొప్ప గొప్ప రథాల శబ్దాలు వినిపింపజేసినప్పుడు వారందరూ హడలిపోయి భయపడిపోయి అమ్మో మన మీదకి దండెత్తొచ్చేస్తున్నారని శబ్దాల యొక్క ఆ యొక్క శబ్దముల చేత ఏమైపోయారో తెలుసా? పారిపోయారంట. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే దేవుని వాక్యం ఒక చక్కని మాట చెప్పే మాట ఏంటంటే, దుష్టుడంట ఎవడు తరమకుండానే పారిపోతాడంట. ఉన్నారా? వింటున్నారా? ఎవరు పారిపోతారు చెప్పండి? దుష్టుడు ఎవడు తరమకుండానే. ఎందుకని? ఎందుకు అంటే కారణం ఏంటంటే నిన్ను బట్టి నన్ను బట్టి కాదు. దేవుడు ఎవరి పక్షంనైతే నిలబడతాడో వారి జీవితంలో ఎల్లప్పటికీ కూడా ఏముంది అంటే విజయమే. వారు అపజయాల్లో ఉండరు, వారికి పిరికితనం ఉండదు, వారికి భీతి ఉండదు, ఏదో సంభవిస్తుందన్న భయాలు ఆందోళన ఉండదు. ఎందుకు అంటే పిరికితనం అనేది దేవుడు ఇచ్చింది కాదు. ఆమెన్ చెప్దామా? దేవుడు మన పక్షంగా ఉండాలి. ఈ దండు పారిపోయారంట శబ్దాలు విని, అమ్మో మా మీదకి దండెత్తి వస్తున్నారని. ఈరోజు ఎందుకు ఈ మాట తెలుసా? నువ్వు ప్రభు కొరకు సాగిపోతే ప్రభు చేసే కార్యం ఏంటంటే నీ పక్షంగా నిలబడి నీ పక్షంగా ఏ విజయాన్ని అయితే నీకు సొంతం చేయాలని నువ్వు ఆశిస్తున్నావో అట్టి విజయ పదంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీవు నేను చేయాల్సిందే తెలుసా? ప్రభు వైపు చూస్తూ సాగిపోదాం. ఇన్ని విషయాలు చెప్పినా ఒక వ్యక్తి నమ్మలేదంట. ఆ వ్యక్తికి ఏం జరిగిందో చూద్దాం. చూడండి, 19వ వచనం చదువుదాం. 19వ వచనం. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నువ్వు కనులారా చూచెదవు గాని దానికి తినకపోదు అని అధిపతితో చెప్పాను. జను ద్వారమందు అతన్ని తొక్కగా అతడు ఏమైపోయాడు? మరణమయ్యాడు. ఎందుకని? చెప్పింది నమ్మలా. వినాలి. విశ్వాసం ఉంచలా. ఈ పాస్టర్ గారులు ఎప్పుడు ఇదే మాట చెప్తారండి, ఎప్పుడు ఇదే వాక్యాలు చెప్తారండి, ఉద్దేశించి చెప్తారండి అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ సంఘంలో ఉంటారు. వినాలి. ఒక సేవకుడు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని అందించగలిగితే దేవుని మాట ఒక్క మాట కూడా నోటికి రాదు. వినాలి. దేవుడు మనల్ని ఎరిగినవాడు, మన హృదయాన్ని ఎరిగినవాడు, మన స్థితిగతులను ఎరిగినవాడు, మన పరిస్థితులను ఎరిగినవాడు, మనల్ని చూస్తున్నవాడు, మన యొక్క భవిష్యత్తును ఎరిగినవాడు కనుక నీవు దీవెన పదంలో ఉండడానికే దేవుడు నీతో మాట్లాడతాడే తప్ప లేకపోతే ఉద్దేశాలోంచి వచ్చే మాట ఒక మాట కూడా రాలేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దైవజనుడు చెప్తున్నాడు ఆకాశవాక్యాలు తెరవబడుతున్నాయి అని, మళ్ళీ వారు దీవించబడుతున్నారని చెప్తే అందరూ నమ్ముతున్నారు కానీ ఒక అధిపతి నమ్మలేదంట. జరిగిన కారణం ఏంటి? దానికి నమ్మకపోవడానికి ఆయన చెప్పిన మాట ఇది జరుగునా, దేవుడు ద్వారాలు తెరిచినా ఆకాశం తెరిచినా ఇది జరగదు అన్నాడు. జరగదు అంటే ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? అందరూ చూస్తారు కానీ నువ్వు ఒక్కడివే చూడవు అన్నాడు. అందరూ చూస్తారు, నువ్వు కన్ను ఒక్కడివే చూడమన్నారు. ఏం జరిగిందంటే నమ్మని వ్యక్తిని అందరూ ఏం జరిగింది? తొక్కి చంపేశారంట. కావాలని చంపల. తొక్కిసలాటలో ఈ మధ్య వినబడుతున్నాయి కదా, ఎక్కడ చూస్తే ఏం జరుగుతున్నాయి? తొక్కిసలాటలు, తొక్కుకోవడాలు, ప్రాణాలు కోల్పోవడాలు. ఎందుకు అంటే సెలబ్రిటీస్ వారికి ఒక సెలబ్రిటీస్ను చూడాలి, సినిమా యాక్టర్లను చూడాలి, రాజకీయ నాయకులను చూడాలి. దానికోసం ఊర్లు దాటుకొని ఎక్కడ ఒక్కోసారి వినబడతా ఉంటుంది, బోర్డు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అంట ఆయన చూశాడంట, అప్పుడు ఇంటికి పిలిచాడంట, ఇద్దరు కలిసి ఫోటో దిగారంట. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడా చెప్పండి? నీ ఇంట్లో కష్టం వస్తే గుర్తుపెట్టుకుంటాడా? ఉంటారా? గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే వారికే సరైనటువంటి భవిష్యత్తు లేదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దేవుని మీద ఆధారం చేసుకుంటారో, దేవుని వైపు చూస్తారో, దేవుని కొరకు కొనసాగుతారో, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే వారి జీవితంలో ఏముందో తెలుసా? దీవెన ఉంది.
ఆమెన్, ఆమెన్. అందుకే నలుగురు కుష్టు వ్యాధులు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వారిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్మనటువంటి వ్యక్తి ఏమో చనిపోయాడు, నమ్మిన వారు ఏమి తీసుకొచ్చారో తెలుసా? దీవెన తీసుకొచ్చారు. వారు అంటారు, వారు అన్నమాట ఏంటంటే, మనం ఇక్కడితో సరిపెట్టుకుంటే సరిపోదు, మన వరకే ఇది ఉంచుకుంటే సరిపోదు, మనం వెళ్ళి అందరికీ ప్రకటిద్దామన్నారు. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? మనం మన నోరులను కట్టుకున్నాం, ఒక విషయమైన దేవుని గురించి చెప్పట్లేదు గనకే మన ఇంటి వారు ఇంకా మారలేదు. మన నోరులు మనం కట్టుకున్నాం, మనం ఏ విషయాన్ని ఎవరికి ప్రకటించట్లేదు కాబట్టి ఇంకా మనతో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, మనతో ఉన్నటువంటి కొలీగ్స్ ఎవరు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఒకానొక సమయం, ఒక అవకాశం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. దేవుడు మన ముందుకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఒకసారైనా సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు కుష్టు రోగులు ఏం చేశారంటే సువార్తను తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, కొనసాగే వారంగా మనము ఉండాలి. 2 విషయాలు కొనసాగడం అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తాను. రండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. కొనసాగేవారు ఎలా ఉంటారు అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. చెప్పండి, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, రాబో దినాలు నీకేముండబోతున్నాయి? సమాధానం. ఏముండబోతుంది చెప్పండి? సమాధానం. ఇంకా నమ్మట్లేదా? సాగిపోయేవారు దేన్ని నమ్ముతారో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నమ్ముతారు. దేవుని వాగ్దాన పూర్ణుడని, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడని నమ్ముతారు. అందుకే ఆయన అంటున్నాను, మీరు మీ ఎడల నేను ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు. ఓ మాట అడుగుతున్నారు మిమ్మల్ని, దానియేలుని సింహాల బోన్లో పడవేసినప్పుడు దానియేలు ఇలా అనుకున్నాడు అనుకో, ఏంటి నన్ను తీసుకొచ్చి దేవుడు సింహాల బోన్లో పడేశాడు అని అనుకుంటే దానియేలు ఎవరో మనకు తెలిసేదా? చెప్పండి. ఆ రోజు ఆ క్షణాన అది కష్టమే, కానీ ఆ కష్టంలో 4వ వ్యక్తిగా దేవుడు ఉన్నాడు కనుక షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమయ్యారో తెలుసా? మంటల్లో వారు క్షేమంగా ఉన్నారు, కానీ మంటల్లో పడేసిన వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? కాలిపోయి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట అది. నీ ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టికే కర్మేల్లో ఈరోజు ఈ మాట వినడానికి దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు. ఆమేన్. అవి ఎప్పటికీ కూడా సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు. 37వ కీర్తన 5వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, 37వ కీర్తన 5వ వచనాన్ని గనక నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన్ను నమ్ముకొనుము. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సాగిపోతున్న సమయంలో నీ జీవితంలో ఆయన పూనుకొని, వినాలి, నీ జీవితంలో ఆయన పూనుకొని ఏదైనా ఆయన చేయాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? నీ మార్గాన్ని నువ్వే వెతుక్కుంటూ, నీ ప్రయత్నాలు నువ్వే చేసుకుంటూ, నాకు నేనే చేయగలను, నాకు జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, ఎబిలిటీస్ ఉన్నాయి, నేను గొప్పవాడిని, నాకు బలం ఉంది అని అనుకుంటే నీవేమి సాధించలేవు. ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఆయన మీద అనుకో, ఆయనకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనము. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క 4 కుష్ఠరోగులు వెళ్ళినప్పుడు అక్కడ గమనిస్తుంటే ఆ యొక్క శత్రువుల్ని తరిమింది ఎవరు? దేవుడే తరిమాడు. అందుకే ఎన్నో సందర్భాల్లో పాత నిబంధనలు మనం చూసినప్పుడు దేవుడికి అప్పగించుకొని వారు చెప్పే ఒకే ఒక మాట, యుద్ధం ఎవరిది అంటే యెహోవాదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ భూమి మీదకి ఆయనే వచ్చాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే మన పాపములన్నిటినీ క్షమించాడు, ఆయనే మనల్ని రక్షించుకున్నాడు. ప్రతి కార్యం ఆయనే చేసి పరలోకానికి కూడా చేర్చే ఏకైక మార్గము ఆయనే.
నీకుగా నువ్వు పరలోకాన్ని సాధించుకోలేవు. కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు కమిట్మెంట్ ఏంటి అంటే ప్రభువుకు అప్పగించుకో. ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వు, ప్రభువుకి నీ మార్గాలను అప్పగించు. ప్రభువు నీ జీవితంలో పూనుకోవడానికి, ఆయన ఏదైనా చేయడానికి ఆయనకు అప్పగించుకో. అందుకే చూడండి, పేతురు గారు మునిగిపోతున్నప్పుడు పిలిచిన పిలుపు ఎవరిది చెప్పండి? వెంటనే ఎవరిని పిలిచాడు ఆయన? ప్రభువా నన్ను రక్షించు. నాకు అనిపించింది ఆ మాట, నిజంగా ప్రభువా నన్ను రక్షించు అంటే దేవుడు అప్పటిదాకా నడిపించాడు అంతే. తర్వాత ఏమిచ్చాడో తెలుసా? చెయ్యి ఇచ్చాడు, చెయ్యి చాపాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు గారి అంత ఘనతండి పేతురు గారికి. నీటి మీద నడవడం ఒక ఎత్తు అయితే, ప్రభు చెయ్యిని అందుకోవడం అంతకు మించినటువంటి ఆదరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన నీ కుడి చేయబట్టుకొని నడిపించే దేవుడుగా ఉన్నాడు. నీవు అనుకుంటావు శ్రమ వచ్చినప్పుడు నాకు ఎవరు లేరు అనుకుంటావు, కానీ వాస్తవం ఏంటో తెలుసా? శ్రమలోనే దేవుడు నీకు ఇంకా అత్యధికంగా దగ్గర అయిపోతాడు. శ్రమలోనే నువ్వు ఇంకా ఆదరించబడతావు, శ్రమలోనే నీకు తోడుగా ఉంటాడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంట? నేను వాడిని ఆదరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ్మ, ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, సాగిపోయేవారు జీవిత అనుభవాలు ఎలాగుంటాయంటే వారు తమ మార్గాన్ని అప్పగించుకుంటారు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. చాలా విషయాలు ఉన్నప్పటికీ మనం ఒక మాటతో ముగించుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి, చెప్పండి అందరు చెప్పండి, మన ఎవరు మోసం చేస్తారో చెప్పండి. చాలాసార్లు అంటూ ఉంటారు కదా కొంతమంది అనే మాట ఏంటంటే, వాడుకున్నారండి విడిచిపెట్టారండి, మోసం చేశారండి విడిచిపెట్టారండి, వాళ్ళండి మర్చిపోయారండి, వాళ్ళండి విడిచిపెట్టారండి. ఒక మాట చెప్పమంటావా? నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు అంటే మోసం చేసుకుంటున్నావు. ఎవరిని మోసం చేయడం కాదు, నీకు నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. ఎందుకు అంటే కారణం దానిలో స్పష్టంగా రాయబడిన మాట. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడన్న సంగతి నీకు తెలుసు, ఆగిపోవద్దని చెప్తున్నాడన్న సంగతి నీకు తెలుసు, కొనసాగమంటూ చెప్తున్న సంగతి నీకు తెలుసు. దేవుని పాదాలు పట్టుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని యొద్దకు రా, దేవుని యందు విశ్వాసం ఉంచు అన్న సంగతి నీకు తెలుసు. ఎవరి మీద ఆధారపడాలో ఎవరి మీద ఆధారపడకూడదో అన్నీ నీకు తెలుసు. కానీ మళ్ళీ తిరిగి మీరు వినువారు మాత్రమై ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? మిమ్మల్ని మీరే ఏం చేస్తున్నారు చెప్పండి? మోసపుచ్చుకుంటున్నారు. అందుకే ప్రభువు చెప్తున్నాడు ముగింపుగా ఒక మాట, ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ వాక్యం నీకోసమే, నా కోసమే, మనందరి కోసమే. ఏమిటో తెలుసా? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ కొనసాగితే ఏ శత్రువు నీ ముందు నిలవలేడు. ఆమేన్. ఏ ప్రయత్నాలు, ఏ ప్రతికూలతలు, ఏ వ్యతిరేకతలు, ఏ అసమాధానాలు, ఏ నిందలు, ఏ కొదువులు నీ ముందు నిలవలేవు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? నీ ముందు నడుచువాడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి దాకా నడిపిస్తాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉండువాడనని వాగ్దానం ఇచ్చి పరమును చేర్చేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శక్తివంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, గరుడా, గొప్ప దేవుడా, నీ ఘనామని కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఇండంటే ఉండి, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడా, సహాయకుడా, సర్వభూర అధికారిని యేసయ్యా, నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. 2024 సంవత్సరం ఆది నుండి అంతం తోడుగా ఉన్నారు. మినిస్ట్రీని కృపలో ఎత్తుపట్టారు, కుటుంబాలను కంచి వేశారు. నాయనా మా ఇంట, నా ఇంట మీ సన్నిధి ఉంచారు. తిరిగి 2025 నూతన సంవత్సరము మాకు దయా కిరీటముగా ఇచ్చారు. ఇది సాగిపోయే సంవత్సరం అని మాట్లాడారు తండ్రి. నాయన, మేము ఆగిపోయిన వారంగా కాక సాగిపోయే వారంగా సమృద్ధులు, అభివృద్ధులు, ఆశీర్వాదములు, ఆరోగ్యములు, దీవుల్లో, సమాధానములు, సంతోషములు, ఆనందములు, ఐక్యతలో, ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షణలో
నీతిలో, పవిత్రతలో, పరిశుద్ధతలో, యథార్థతలో నాయన అయ్యా 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 ఈ సమాధానంలో, విజయంలో అయినా నాయన నీ రాకల్లో, రాజ్యంలో ఉండినట్లుగా సాగిపోయే అనుభవాలు మా అందరికీ దయచి ఆధ్యాత్మ, భౌతిక, నైతిక, మానసిక బలవంతులమై నాయన బలమైన నీ హస్తము చేత సాగిపోయే వారంగా, కృపయంబడి కృపకి సాక్షులమై నిలిచేవారంగా మీ సన్నిధి సావాసంలో అయ్యా మేమందరము ఏక హృదయాలు, ఏక మనసు, వాక్యమందు ఏకాగ్రత కలిగి వాక్యం ఎనబుద్ధితో ఇది గ్రహించి వాటి ప్రకారంగా జీవించి నాయన మమ్మల్ని మేము నాయన మోసపరుచుకోకుండా అయ్యా మేము ప్రయోజకారముగా ఉండునట్లుగా రాబోతున్న కాలమందు నాయన అయ్యా ఆ సంగతులు మాకు హానికరం కాదు కానీ అవి సమాధానకరమని ఎరిగిన వారమై నీ మాటను మా హృదయంలో భద్రపరుచుకొని నీ కృపలో ముందుకు సాగే కృప మినిస్ట్రీకి, సంఘాన్ని, కూడి ఉన్న కుటుంబాలకి మా అందరికి అనుగ్రహించి బిదాసులు ఇంకా నీ కృపలో ఎత్తుపట్టి మీ మాట రూఢీపరిచి అయ్యా 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 ఇదిగో తండ్రి స్వస్థత, విడుదల, విమోచన, సమాధానం, రక్షణ ప్రజలకు అనుగ్రహించి ఘనమహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.